ఆధ్యాత్మిక సంపద ఉన్నటువంటి ఈ ప్రదేశంలో అగ్నిహోత్ర క్షేత్రం కట్టాలి. కారణం ఇక్కడి నుంచి రాజమండ్రి తర్వాత నుంచి సరైనటువంటి తూర్పు ఆరంభమవుతుంది. అందుకనే తూర్పు ప్రాంతం అని చెప్తూ వెళ్తారు. ఇది బంగాళాఖాతము గోదావరి, బంగాళాఖాతంలో గోదావరి కలుస్తుంది. బంగాళాఖాతము గోదావరి అదే విధంగా గంగా, ఈ మూడిటి సంపర్కం ఉన్నటువంటి దివ్యమైన పుణ్యభూమి కాబట్టి ఇక్కడ ఇదే ప్రాంతంలో అగ్నిహోత్ర క్షేత్రం చాలా విశేషంగా కట్టబోతూ ఉన్నాం. ఈ క్షేత్రాలన్నీ అతి త్వరలో మనం అందరం చూడబోతున్నాం. ఇది మొత్తం గోదావరి జిల్లాకే తలమానికంగా విశ్వములో ఎక్కడైనా అగ్నిహోత్రుడిని ఆరాధించాలి అంటే నాయకంపల్లికి వెళ్ళండి అని చెప్పగలిగేటటువంటి విధానంలో పేరు వచ్చేట్టుగా ఉంటుంది. మన ప్రాంతానికి ఇది గొప్ప ఖ్యాతిని, కీర్తిని భారతదేశంలో, విశ్వంలో అందిస్తుంది. ఇప్పుడు ఇదే ఆరంభం. ఇంత పూర్వము ఇలా ప్రత్యేకం అగ్నిహోత్రుడి కోసమే అగ్నిహోత్రుడి గుడి ఉండొచ్చు, మిగతా అన్ని గుళ్లల్లో కలిపి ప్రత్యేకంగా అగ్నుల పరిరక్షణ చేస్తూ ఒక గుడి అనేటటువంటిది ఇది పూర్వం వేదకాలంలో ఉండేవి. ఋషులందరూ